బేసికల్లీ మీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ ఎలాంటి ఫ్రెండ్ మాత్రం పక్కన తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే వీళ్ళ ఎంటర్టైన్మెంట్‌కి మన గర్ల్ ఫ్రెండ్ మనల్ని వదిలేసి వాళ్ళకి పడిపోతూ ఉంటదనమాట. ఆ భయంలో కూడా ప్రేమ కావాలి అని ఎందుకు డిసైడ్ అయ్యారు? ఎలా డిసైడ్ అయ్యారు? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఫస్ట్ ఒక 3 నెలలు ఈ అమ్మాయితో అట్లా ట్రావెల్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నాకు మా అమ్మ తర్వాత నాకు ఈ అమ్మాయి అనిపించింది నాకు. స్టిల్ ఎలాంటి లింక్స్, ఎలాంటి రిఫరెన్స్లు ఎందుకు వాడుకోవట్లేదు మీరు అసలు? వద్దులేండి బ్రో, మనం కష్టపడుతున్నాం కాలేడే. ఇప్పుడు ఈ కష్టం అంతా అమ్మ నాన్న మీద వచ్చింది కదా, వాళ్ళకి పేరు పోకూడదు అసలు. మంచి మంచి డైలాగులన్నీ వాడేస్తున్నారు. అవును, మీ వైఫ్ అవి చూస్తారు ఖచ్చితంగా, ఆబ్వియస్లీ. మరి ఏంటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ప్రొఫెషనల్ పర్సనల్ అసలు తన ఏమో అసలు. ఐ మీన్ నేను అనింది మీరేమో పిలుస్తున్నా బంగారం నాన్న ముంచుకినని మా ముంచుకిన ఆ ముంచుకెళ్ళి పంచుకెళ్ళి. అప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా ఈ రేంజ్ లో వస్తుంది మన స్వామి స్వామి అని బయట పిలుస్తారు? లేదు బ్రో, చెప్పాం కదా కోవిడ్ ఫస్ట్ వేవ్ అయింది, ఇంక సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాలి, ఏం లేవు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు డైల్ న్యూస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, బేసికల్లీ మీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ ఎలాంటి ఫ్రెండ్ మాత్రం పక్కన తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే వీళ్ళ ఎంటర్టైన్మెంట్కి మన గర్ల్ ఫ్రెండ్ మనల్ని వదిలేసి వాళ్ళకి పడిపోతూ ఉంటుంది అనమాట. ఈయన బేసికల్లీ ఒక కట్టప్ప, ఒక బాహుబలి, ఒక స్వామి. అంటే ఆన్ స్క్రీన్ నేమ్ బాగా పాపులర్ అయిపోయి బయట మన ప్రభాస్ గారిని స్టార్టింగ్లో బాహుబలి అని పిలిచేవారు వేరే కంట్రీలో. మన సత్యరాజ్ గారిని కట్టప్ప అని ఇప్పటికీ పిలుస్తూ ఉన్నారు. ఈయన కూడా ఇప్పటికీ ఈయన పేరు మర్చిపోయి స్వామి అనే పిలుస్తూ ఉన్నారనమాట. స్కూల్కి వెళ్ళి 1 2 3 చదవలేదు కానీ జిమ్కి వెళ్ళి 1 4 3 మాత్రం చెప్పారు. సో కే విజయభాస్కర్ గారి ఆన్ స్క్రీన్ టైటిల్ మన్మధుడికి నిలువెత్తు నిదర్శన రూపం అనమాట. నాతో పాటు సో రవి శివతేజ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అన్న, బాగున్నారా? నువ్వు అన్న మాటకు నన్ను కింద కమెంట్లో తిట్టకపోతే చాలు. నన్ను ఏంటో అన్నాడు మన్మధుడు బాబోయ్, ఏ కమెంట్లు ఏం తిట్టకండి నన్ను. అంతా దర్శనం చెప్పింది, నాకేం సంబంధం లేదు. నాకు ఏం లేదు, మీ రియల్ లైఫ్ జర్నీ తెలిసిన తర్వాత నిజమే అంటారు వాళ్ళే. నువ్వు మరీ పెద్ద పెద్ద టైటిల్స్తో పోలుస్తున్నావు. వాళ్ళు అట్టకుండా ఉంటే చాలు. బాబు నాకు సంబంధం లేదు, ఏమన్నా ఉంటే దర్శనం అడగండి అని చెప్తాడు. ఓకే, సో ముందుగా ఒక క్వశ్చన్ అడగాలి. అడగారు. బేసికల్ మీరు గోదావరి జిల్లా, మాది గోదావరి జిల్లా, మాది ఈస్ట్ గోదావరి, మీది వెస్ట్ గోదావరి. మన గోదావరి వాళ్ళకి మొహమాటం ఎక్కువ అంటూ ఉంటారు. మొహమాట మనక అంటే బయట ఆన్ స్క్రీన్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా అమ్మాయిలతో మాట్లాడడానికి. ఎప్పుడు పెట్టారు? అంటే బాగా దగ్గర అయితే తప్ప మనం అంత ఓపెన్ అవ్వం కదా. మీరు ఇప్పుడు మీరు వేసే జోకులు బాగా దగ్గర వాళ్ళ దగ్గర వేస్తారని నా ఫీలింగ్. అంటే ఎటకారం ఉంటది, మనకు మొహమాటం ఉంటది. మొహమాటం ఉండదు అంటారా? గోదావరి వాళ్ళు మొహమాటం లాంటివి ఉండవే. మీరు మనం ఎగబడిపోతాం కదా అసలు. మీరు మంచి వెర్షన్ లో పుట్టారు. అయితే మేము అందరం మొహమాట ఇస్తున్నాం బాగానా? అంటే కొత్తలో మనకే ఉండేదిలే మొహమాటం అమ్మాయిలతో మాట్లాడడానికి. అంటే మా ఆవిడ వచ్చిన తర్వాత తగ్గింది అది. నువ్వు ఎంత సిగ్గుపడితే సినిమా పిల్ల బతకలేవంది. అవునవును, వచ్చిన తర్వాత ఏముంది, మీరే వెళ్ళి మరీ తీసుకొచ్చారు కదా మీ లైఫ్ లోకి. లాక్కొచ్చాం మరి, లేకపోతే అలా వెళ్ళిపోతే ఎట్లాగా? అమ్మాయి లేకపోతే చచ్చిపోతాం అనిపించింది, అందుకే పెళ్లి చేసుకున్నాం. బట్ నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 6 years అవుతుందేమో హైదరాబాద్ వచ్చి. నాది ఆల్మోస్ట్ మారిపోయింది డైలెక్ట్. అంటే మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఏదో పుష్కరం అయిపోయింది అది. అదే నాకు అర్థం కావట్లేదు, మారలేదండి మీరు? మారదు నాకు. గోదావరి తల్లి నన్ను అలా అసలు రాట్లా పోవట్లేదు నాకు. తెలంగాణ ఇప్పుడు కూడా రావట్లేదు నాకు భాష. నాకు ఇప్పుడు 12 ఏళ్ళు అయింది కదా ఇక్కడ హైదరాబాద్లో ఉండి, అసలు రాట్లా. ఎందుకంటే మోస్ట్లీ మన సినిమాలన్నీ ఇక్కడ మనకి తెలంగాణ సినిమాలు ఎక్కువ ఉంటున్నాయి కదా, అంటే ఆ స్లాంగ్ స్టిల్ రావట్లేదు నాకు. అవును, ఏంటో నేర్చుకోవాలి మనం. అంటే మేమేదో అన్యాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది గోదావరి జిల్లాలకి. మేము మర్చిపోయి డైలెక్ట్ మర్చిపోయి నార్మల్ గా మాట్లాడుతున్నాం. మీరు మర్చిపోకుండా గోదావరి నీళ్ళని ఇంకా గుర్తుపెట్టుకున్నారు కదా. ఓకే ఓకే, సో మీకు నాకు ఒక కామన్ పాయింట్ ఉంది, ఒకసారి కొట్టండి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంట కదా? యా, ట్రిపుల్ ఈ మేము కూడా. మనం అసలు మామూలుగా చదవలేదు అసలు. సర్లే, అది ఓకే అయిపోయింది, అన్ని చేస్తున్నాం జీవితంలో. సో బేసికల్లీ ట్రిపుల్ చదివిన వాళ్ళు సాడిస్టులు ఉంటారని అంటూ ఉంటారు. ట్రిపుల్లో ఎంటెక్ పిహెచ్డీలు చేసిన సార్లు ఉంటారా? మనం ఉండంగా చదువుకున్న వాళ్ళు అయితే ఉంటారు పాపం. చదువుకున్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు పాపం. ఓకే, కష్టపడి చదవడం మామూలు వచ్చిన ట్రిపుల్ అంటే. అదే అంటే ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడం గ్రేటే.
మనం సెలెక్ట్ చేసుకుని చదివామంటే నిజంగా మనల్ని గొప్ప వాళ్ళనే ట్రీట్ చేయాలి మనల్ని. అంటే నాకైతే అప్పట్లో ఇది చాలా గొప్ప అంటే ఛాలెంజింగ్ బ్రాంచ్ అని చెప్పారు. అవును, ఛాలెంజింగ్ దుమ్ము రేపేద్దాం అని చెప్పి తీసేసుకున్నాను నేనైతే. మరి మీరే పాయింట్ లో తీసుకున్నారు అది? నాకు ఏ దిక్కు లేక ఆ బ్రాంచ్ తీసుకున్నాను నేను. మా కాలేజ్లో అది ఒకటే ఉంది బ్రాంచ్. సిఎస్సి, ఐటీ, ఈసీ ఏమీ లేవు. మాది కొంచెం వెస్ట్ గోదావరిలో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ బెస్ట్ కాలేజ్. సర్లే ఆ కాలేజ్లో దొరికింది, ఇది తీసుకుని ముందు జాయిన్ అవ్వదాలనే, భవిష్యత్తు తర్వాత ఏం చేస్తాను తెలియదు కదా అని చెప్పి జాయిన్ అయిపోయాను. బట్ నాకైతే బాగానే వర్కౌట్ అయింది ఆ బ్రాంచ్, బాగానే చదువుకున్నాను. వర్కౌట్ అయింది, కరెక్ట్గా జాబ్ పోవడం, జిమ్కి వెళ్ళడం, అదే వర్కౌట్ అయింది. ఇటే అదేదో రిటర్నే. అవును, ఒక కథ రాయొచ్చు మీ సినిమా మీద. ఒకసారి విజయ్ భాస్కర్ గారిని కూర్చోబెట్టి ఒకసారి నెరేట్ చేయొచ్చు కదా మీ స్టోరీ అంతా ఒకసారి. తెలుసు, ఎందుకు అంకుల్ కింద తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. నేను పారిపోవడం దగ్గర అన్ని తెలుసు, అన్ని తెలుసు అంకుల్కి. ఓకే నైస్. 5 ఏళ్ళ నుంచి కలిసే ఉంటున్నాం కదా, బాగా తెలుసు అండి, అన్ని తెలుసు అండి. ఓకే, ఇప్పుడు మీ లవ్ స్టోరీ అడగాలి. విజయ్ భాస్కర్ గారు సినిమా టైటిల్స్ లోనే అడుగుతాను, సింపుల్ గానే మాట్లాడుకుందాం. సినిమా టైటిల్స్ లోనే అడుగుతాను. సో మీ స్వయంవరం ఎలా జరిగింది? జిమ్ లో. ఎలా అంటే ఆ అమ్మాయి కొంచెం ఏం లేదు, సింపుల్ గా చెప్పేస్తా. ఆ అమ్మాయి హుషారుగా ఉంటుంది అనమాట. అప్పుడు మనకి ఏమీ తెలియదు, జిమ్ కంటే జస్ట్ ఓన్లీ కార్డియో ఒకటే చేసామండి. వెయిట్లు ఎత్తడం అంటే మనకు ఒక 5 కేజీలు ఎత్తితే ఎక్కువ. ఆ అమ్మాయి నా ముందు 15-20 కేజీలు ఎత్తేసేది. 15-20 కేజీలు ఎత్తి అందరితో సరదాగా మాట్లాడుతుండేది అనమాట. మనం అట్లా అట్రాక్ట్ అయ్యాం ఒక అమ్మాయికి, బాగుందని చెప్పి అమ్మాయి. ఆ అమ్మాయి మనకి ఎవరో తెలియదు. ఆ అమ్మాయిని ఇష్టపడినప్పుడు డీటెయిల్స్ అడగంగా, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని చెప్పి ముందు పెళ్లి సంబంధం మాట్లాడంగా, ఉన్న అమ్మాయికి మనం నచ్చాలి. ఇవన్నీ ఆలోచించుకొని ఎంటపడ్డాం. 3 నెలల తర్వాత తెలిసింది. అట్లా స్వయంవరం కుదిరింది పిల్లతోటి. కనెక్ట్ అయ్యాం, వదలలేదు. ఇంకా వదిలిన తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ గారు అని తెలిసింది. అంతే, అక్కడి నుంచి ఇంటికి పారిపోవడం. అక్కడ మళ్ళీ అక్కడ నేను సర్ది చెప్పుకుని హైదరాబాద్ రావడం, ఈ అమ్మాయి తిట్టడం, ఏమైంది నీకు ఎందుకు పారిపోయింటే మీ నాన్నగారు డైరెక్టర్ చంపేస్తారేమో చెప్పి ఇంటికి పారిపోయాను అంటాం. ఇది అంతా ఒక సినిమాటిక్గా ఉంటుంది మన లైఫ్. ఇప్పుడు స్టార్టింగ్లో, ఇప్పుడు అంతా ఒక నార్మల్ అయిపోయింది. కానీ బట్ అమ్మో దాటేశారు కదా, దాటేశానండి. ఇప్పుడు మన చిన్నపిల్లలు కూడా కాదులేండి. అదే. ఓకే. సో అప్పుడు నువ్వు నాకు నచ్చావు అనే మూమెంట్ ఏదైనా ఉందా? అంటే ఎవరు చెప్పారు ఫస్ట్? మా ఆవిడ చాలా బాగుంటుంది, నేనే చెప్పాను. మీరు ప్రపోజ్ చేసి? ఎస్, మనమే చెప్పాలి. అందమైన అమ్మాయి ఇప్పుడు మనం చూసి పరిగెట్టుకుని వచ్చారు. మనం ఏమన్నా మహేష్ శోభ లేకపోతే ఇంకేమన్నా మనం లేదు. నేను ప్రపోజ్ చేశాను. ఎలా చేశారు ఒక చెప్తారా లైన్ ఏమన్నా? అంటే నేను తలకాయ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అందులో ఏంటంటే మహాతల్లి, మీకు జాన్వేదా సెట్ తెలిసి ఉంటుంది, తనతో ఒక డైలాగ్ చెప్పేది ఉంటుంది అనమాట. కంప్లీట్ ఒక మోనోలాగా ఉంటుంది, చిన్న మోనోలాగా, మనకు గుర్తులేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పెద్ద డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే కంప్లీట్ కెమెరా చూసి చెప్పడం అనమాట. ఈ అమ్మాయిని మేము ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ వేసాం మేము, తలకాయ షార్ట్ ఫిల్మ్ అనమాట. నేను పిలిచా, ఫ్రెండ్ కూర్చోబెట్టాను. ఈ అమ్మాయికి ప్రపోజ్ చేసినట్టు ఆ రోజు కొంచెం ఇన్నోవేటివ్గా ఈ అమ్మాయికి ప్రపోజ్ చేసినట్టు డైరెక్ట్గా ఈ అమ్మాయికి చెప్తున్నాడు, ఆడియన్స్ చెప్తున్నట్టు ఆ లవ్ మ్యాటర్. ఈ అమ్మాయికి అట్లా తెలిసింది, అట్లా ప్రపోజ్ చేసి కొంచెం అప్పట్లో స్టాండర్డ్స్ కొంచెం గట్టిగా మెయింటైన్ చేస్తాం. గట్టిగా ప్లాన్ చేస్తాను. అమ్మాయికి మ్యాటర్ అర్థమైంది. చాలా షార్ప్గా ఈడెవడో కొత్తగా ప్రపోజ్ చేసాడు అనుకుంది. ఓకే, అమ్మాయి బాగానే. ఓకే. సో ఇప్పుడు మల్లేశ్వరి గురించి మాట్లాడుకుంటే, ఆవిడ మల్లేశ్వరి అని మీకు తెలిసిన తర్వాత, ఐ మీన్ ప్రిన్సెస్ అని అందులో తెలుస్తుంది కదా, ఇక్కడ కే విజయ్ భాస్కర్ గారు డాక్టర్ అని తెలిసిన తర్వాత ఏంటి మీ ఇనీషియల్ రియాక్షన్ ఏంటి? ఇమీడియట్ గా ఏం చేశారు? పారిపోయిన ఇంటికి భయం వేసి, నన్ను చంపేస్తారని భయం వేసి పారిపోయింది. అంటే మనకు అప్పట్లో అంటే కొంచెం ఇన్నోసెంట్ గా ఉండేది మైండ్ సెట్. కొంచెం అమ్మో పెద్దోళ్ళు కదరా బాబు, మనల్ని ఏమన్నా చేస్తే ఇప్పుడు మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని బతుకుంటే బజ్జీలు అమ్ముకుని బతకచ్చు, ఫస్ట్ ముందు ఇంటికి పారిపోదని చెప్పి నైట్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. అంతే, ఆ మూమెంట్ తెలిసిన తర్వాత నాకు జరిగిన మూమెంట్ అయితే అదే, భయపడి పారిపోయాను. ఈవెన్ ఇంట్లో కూడా వద్దని అన్నారంట కదా? ఇంట్లో వద్దంటే భయపడిపోయింది మా అమ్మ. రే నువ్వేంట్రా ఇలాంటి వాళ్ళు తగులుకున్నావేంట్రా అంటే, నాకేం తెలుసమ్మా, నాకు 3 నెలల తర్వాత తెలిసింది మ్యాటర్. నాకు ముందు ఆటోమేటిక్గా ఎవరన్నా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న గురించి అడుగుతాం, అడగం కదా. అమ్మని అలాగే ఇష్టపడ్డాను నేను. అట్లా ఇంకా పర్లా ఏంటోలే, అన్ని ఒక స్క్రిప్ట్ జరిగినట్టే జరిగింది లైఫ్లో మొత్తం. బట్ ఆ మూమెంట్ తర్వాత ఈవెన్ అంటే ఇప్పుడు ఒకవైపు లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఉందేమో అని భయం ఉంది. అది రివీల్ అయ్యే వరకు మనకి నిజంగానే ఒక థ్రెట్ ఉంది, మనకి లైఫ్ థ్రెట్ ఉందని భయం ఉంటుంది. ఆ భయంలో కూడా ప్రేమ కావాలి అని ఎందుకు డిసైడ్ అయ్యారు? ఎలా డిసైడ్ అయ్యారు? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ పాయింట్ ఆఫ్ టైంలో? నాకు ఫస్ట్ ఒక 3 నెలలు ఈ అమ్మాయితో అట్లా ట్రావెల్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నాకు మా అమ్మ తర్వాత నాకు ఈ అమ్మాయి అనిపించింది. నాకు నన్ను తిట్టిన ఒకవేళ ఏమన్నామో, నన్ను ఒక మంచి మార్గంలో నడిపించాలన్నా, నా చేయి పట్టుకుని నడాలని నాకు ఈ అమ్మాయి అనిపించింది. ఈ అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను అనిపించింది. లేదు బతకలేను అమ్మాయి లేకపోతే అని చెప్పి వాళ్ళ నాన్నగారితో తన్నులు తినే సరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నేను అట్లా ఫిక్స్ అయిపోయాను. నాకు మా అమ్మ తర్వాత ఈ అమ్మాయి అనిపించింది. నాకు మా అమ్మ తర్వాత నన్ను ఎవరు బాగా చూసుకుంటారు, నాతో ఎవరు తోడుగా ఉంటారు, నన్ను ఒక మంచి మార్గంలో ఎవరు నడిపిస్తారు, నా పర్సనల్ లైఫే కాదు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా నాకు తోడుగా ఎవరు ఉంటారని నమ్మాను. ఈ అమ్మాయి మాత్రం ఉంటుందని నమ్మాను.
ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, వదలకూడదని ఫిక్స్ అయ్యా. చేయి పట్టుకున్నాను, నో. ఇప్పుడు చాలామంది పాపం లవ్ స్టోరీస్ చాలామంది ఫెయిల్ అవుతుంటారు పాపం, మెనీ రీజన్స్. ఒకటని కాదు పాపం, పేరెంట్స్ ఒప్పుకోకపోవడం, లేకపోతే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోవడం వలన, మెనీ థింగ్స్. బట్ నేనేంటంటే ఈ అమ్మాయి లేకపోతే ఇబ్బంది అవుతుంది అనిపించింది నాకు. కెరీర్ ఏమన్నా స్పాయిల్ అవుతుందేమో, డిప్రెస్ అవుతానేమో, ఎన్నో చాలా కౌంట్ చేసుకున్నా, వదలకూడదని ఫిక్స్ అయ్యి. డైరెక్టర్ కూతురైనా, ఎవరి కూతురైనా, సీఎం కూతురైనా, పిఎం కూతురైనా వదలకూడదని ఫిక్స్ అయ్యి పెళ్లి చేసుకున్నాను. సూపర్ నైస్. సో యాక్చువల్లీ ఆయన హిట్లు తెలుసు కదా మనకి. ఇప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు పెద్ద పెద్ద స్టార్ హీరోలతో వచ్చేసిన ఆయన. ఇప్పుడు ఆ పిల్లలు ఎలా ఉంటారు, వచ్చేవాడు హీరో అయి ఉండాలి అనే ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్, ఉండొచ్చు, అంటే మంచి ఛాన్స్ మీకు నార్మల్ గా. అట్లీస్ట్ పోనీ ఇప్పుడు మీరు కంప్లీట్ డామినేటింగ్ క్యారెక్టర్ అనుకోండి, అట్లీస్ట్ హీరోకుండే క్యారెక్టర్స్ కాబట్టి, ఆన్ స్క్రీన్ లో హీరోకుండే క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అలా అన్న కనెక్ట్ అయ్యారు అనుకోవచ్చు. బట్ తెలియకుండానే మీలో ఏదో మన్మధుడు ఉన్నాడు కాబట్టి అలా కనెక్ట్ అయిపోయారు. ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా రెండోసారి అన్న మాట తిట్టిద్దాం ఫిక్స్ అయ్యాడు మన నన్ను. ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా ఏముంది నాలో ఆ స్పెషల్ అని, ఒకవేళ ఆవిడని అడగడం కానీ? నేను రెగ్యులర్ అడుగుతుంటాను ఈ మాట మాత్రం. నేను ఏముందంటే మంచోడు అంటారు అంతే నన్ను. ఈ ఊరికే ఇప్పుడు ఒక ఆడపిల్ల మనల్ని యాక్సెప్ట్ చేయడమో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని తీసుకొచ్చి మన చేతిలో పెట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎవరైనా ఊరికేం పెట్టే తీసుకొచ్చి ఒక అబ్బాయి చేతిలో, ఎందుకంటే జీవితం. అమ్మాయిని బాగా చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఇద్దరం చక్కగా వాళ్ళ కళ్ళ ముందు హ్యాపీగా తిరగాలంటే ఊరికేం పెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారు నాకు తెలియదు నా గురించి. నేను బాగా చూసుకుంటాను, వాళ్ళు నమ్మారు. వాళ్ళ అంత అంటే ఎందుకంటే వాళ్ళ పెద్ద పెద్ద సంబంధాలు కూడా వచ్చినాయి. అవన్నీ నేను చెప్పలేను కానీ, బట్ డీటెయిల్స్ ఈ అమ్మాయిని ఎంత పెద్ద పెద్ద సంబంధాలు ఇచ్చి చేయొచ్చు. బట్ కాదు, ఈ అమ్మాయి నా గురించి కూడా స్టాండ్ తీసుకుంది. లేదు డాడీ, మీ తర్వాత తనే నన్ను బాగా చూసుకుంటాడు. వీళ్ళ మమ్మీ కూడా నన్ను నమ్మారు. మా అత్తగారు నాకు చాలా ఇష్టం. ఆవిడ నాకు భయంకరమైన సపోర్ట్. అంటే డాడీ తర్వాత తేజ నేను బాగా చూసుకుంటారు, మా తర్వాత ఈ అబ్బాయి నీకు పర్ఫెక్ట్, నువ్వు మొత్తం నీ అల్లరి కానీ లేకపోతే నీ ప్రేమ కానీ అన్నీ భరించేది మాత్రం ఈ అబ్బాయిని బాగా చూసుకుంటాడని చెప్పి వాళ్ళు నన్ను నమ్మారనమాట. అంటే ఎనీథింగ్, అంటే మంచితనం ఒకటే కాదేమో, ఇంకా చాలా ఉండొచ్చు మేబీ. ఊరికే చెప్పాను కదా ఇందాక, నేను ఆడపిల్లని డైరెక్ట్గా తీసుకొని చేతిలో పెట్టరు, ఎవరు ఏ ఫ్యామిలీ పెట్టదు. నమ్మారంటే మరి అయితే వాళ్ళని అడగండి, నాకంటే నేను చెప్తే నా గురించి దెబ్బ కొట్టుకున్నట్టే ఉంటుంది. ఓకే, సో నువ్వే కావాలి టైటిల్ మిగిలింది. సో మీరు ఎలాగో ఎంతో స్టాండ్ తీసుకుని, స్టాండ్ మీన్స్ మీరు ఎలాగైనా డైరెక్టర్ అమ్మాయి అని, సీఎం అమ్మాయి అని, నాకు తనే కావాలని ఫిక్స్ అయ్యారు మీరు కూడా. అక్కడ మీ వైఫ్ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు, ఎలాగైనా సరే తనే మీ తర్వాత నన్ను చూసుకునేది తనే అని చెప్పి. సో ఇద్దరు ఈక్వల్ స్టాండర్డ్స్ లో కనిపిస్తున్నారు మాకు. బట్ ఆ నువ్వే కావాలి టైటిల్ అంటే ఎక్కువ ఎవరు నిలబడ్డారు? కొంచెం పర్సెంటేజ్ లో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా, ఇస్తారా తనకి? ఆవిడకి ఇచ్చేస్తున్నారు తనకి. అంటే మనకు మన సైడ్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తన పాపం ఆడపిల్ల పాపం ఎన్ని ఉంటాయి పాపం. అమ్మ నాన్న ఓకే, అమ్మ నాన్న కాకుండా రిలేటివ్స్ ఉంటారు. ఎందుకు ఆ అబ్బాయి మనం నా పెళ్లి టైంకి ఐఎమ్ నథింగ్, ఫినాన్షియల్లీ అండ్ ప్రొఫెషనల్లీ పర్సనల్లీ ఏమీ లేదు నా దగ్గర. ఒప్పుకుంటాను, నేను ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి ఈరోజు నేను గొప్పలేని చెప్పాను. నేను ఇంటర్వ్యూ నాకు పెళ్లి టైంకి నేను ఏమీ లేదు నా దగ్గర, సినిమాలు లేవు, షార్ట్ ఫిల్మ్స్ ఆపేసా. ఎందుకు ఇచ్చారు? ఈ అమ్మాయి నా గురించి ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? ఓన్లీ నా ప్రొఫెషన్ గురించి ఆలోచిస్తే ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. అక్కర్లేదు బాబా, నాకు డబ్బులు లేవు కానీ అలాంటి అమ్మాయి కాదు, డబ్బు గురించి ఆలోచించే అమ్మాయి కాదు. సరే పర్సనల్ తర్వాత డబ్బులు అంటే డబ్బు గురించి ఆలోచించే అమ్మాయి కూడా కాదు. ఏది నథింగ్. అబ్బాయి మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు, నాకు 3 పూట్ల తిండి పెడతాడు ఈ అబ్బాయి. నాకు అమ్మాయి ఆలోచించింది అయితే అదే. నాకు చక్కగా నాకు కావాల్సిన ఫుడ్ నాకు బాగా తినిపిస్తాడు చాలు. ఆ అమ్మాయికి గోల్డ్ అంటే ఇష్టం ఉండదు, చీరలు ఈ వగేర సంథింగ్ ఆడవాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమి ఉంటాయి, ఏవి పిల్లకి నచ్చదు. నాకు కావాల్సిన అబ్బాయి చేపట్టుకుని నడవాలి, మీ ఇద్దరు హ్యాపీగా తిరగాలి. అమ్మాయి ఇది ఒకటే నమ్మింది. నా సైడ్ ఏ ప్రాబ్లం లేదు. అమ్మ నాన్న నీట్గా ఒప్పుకున్నారు, నీకు ఇష్టమంటే పర్లేదురా చూడు మరి వాళ్ళు ఒప్పుకోవాలి కదా అని చెప్పి వాళ్ళు అన్నారు. ఈ అమ్మాయి మాత్రం స్టాండ్ తీసుకోవడం చాలా గ్రేట్. నాకు అసలు ఈ అమ్మాయి నాకు దేవత. నాకు చెప్పాను కదా, నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, అవసరమే లేదు. బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ ఐఎమ్ నథింగ్. నా అటైర్ పరంగాను ప్రొఫెషనల్ పరంగా ఏం లేదు. జస్ట్ స్టార్టింగ్ పాయింట్లో జీరో నుంచి అమ్మాయి నాతోనే ఉంది. నన్ను నీట్గా గ్రూమ్ చేసింది. ఈరోజు చూడడానికి కూడా ఎంతో కొంత బాగున్నానంటే కారణం కూడా ఈ అమ్మాయి. ఎవ్రీథింగ్ అంటే అన్నీ అనమాట, అన్నీ ఇంక్లూడ్ చేసి ఈ అమ్మాయి స్టాండ్ తీసుకుని లేదు నాకు తేజ్ అని, తను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకోను. మీరు ఒకసారి చూడండి, తనతో మాట్లాడండి, మీకు నచ్చకపోతే నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, కానీ అబ్బాయి మీకు నచ్చుతాడు. నేను నమ్మింది నన్ను, అందుకే పెళ్లి అయిపోయింది. నైస్. అసలు చాలా సూపర్ లవ్ స్టోరీ అనమాట. ఆన్ స్క్రీన్లో చూడాల్సిన లవ్ స్టోరీ ఇలా చూస్తుంటే చాలా బాగుంది.
సో బేసికల్లీ అది నాకు తెలిసి ఇంత ఆవిడ అన్నారు కదా గోల్డ్ డ్రెస్సెస్ ఏది లేదు అసలు, ఆడంబరంగా ఉండాలని ఏం ఉండదు అసలు, తనకు ఉండదు. యా యా. డైరెక్టర్ గారు కూతురులానే ఉండదు అసలు తను. మీకు తెలుసా ఆయన కూడా అలాగే ఉంటారంట యాక్చువల్లీ. అంకుల్ కూడా ఫ్యామిలీని అసలు ఇప్పుడు పిల్లల్ని సెట్స్ కి తీసుకెళ్ళి ఇన్వాల్వ్ చేయరు, అసలు ఇన్వాల్వ్ చేయరు. ప్రొఫెషనల్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ గడప దాటి ఇంటికి వెళ్తే పర్సనల్, నో ప్రొఫెషన్, అసలు పని గురించి ఏమి మాట్లాడరు అసలు, అంత ప్రొఫెషనల్. సార్ నేను మీ మావయ్య గారి గురించి మీకే చెప్తున్నాను. నేను చూడండి తెలియడం గ్రేటే కదా. నేను చెప్తున్నా. యా, బట్ వన్ థింగ్ అయితే అడగాలి ఏంటంటే విజయ్ భాస్కర్ గారు కాస్ట్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. బికాస్ చూడండి ఆయన పిక్ చేసుకున్న వాళ్ళు మన కత్రినా కైఫ్ గారిని ఫస్ట్ తీసుకొచ్చింది ఆయనే. ఆవిడ ఎక్కడ లెవెల్లో ఉన్నారు, ఆర్తి అగర్వాల్ గారిని తీసుకొచ్చారు. ఆవిడ రేంజ్ ఒక రేంజ్ లో మారిపోయింది. అంటే ఆయన పిక్ చేసుకున్నారంటే ఖచ్చితంగా అది గోల్డ్ అయి ఉండాలి, లేదా డైమండ్ అయి ఉండాలి. ఆయన అంత షార్ప్గా ఉంటారు. ఈవెన్ ఇప్పుడు వేణు గారిని పరిచయం చేశారు, తరుణ్ గారిని మళ్ళీ హీరోగా పరిచయం చేశారు, ఆది సాయి కుమార్ గారిని పరిచయం చేశారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్, ఒక రేంజ్. ఆయన పట్టుకున్నారంటే అది ఖచ్చితంగా గోల్డ్ డైమండ్ అయి ఉండాలి. అంతే, కరెక్ట్. మిమ్మల్ని పట్టుకున్నారు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు నన్ను కొట్టింది జనాలతో. సో లాస్ట్కి ఇక్కడికే వచ్చింది. ఏదో పాయింట్ ఉండే ఉంటుంది ఎప్పుడైనా. మీరు అంటే సిట్టింగ్స్ అంటే ఆ సిట్టింగ్ కాకపోయినా కూర్చుని ఉంటారు కదా, కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కొంచెం ఓపెన్ అయినప్పుడు ఎప్పుడైనా అడిగే ప్రయత్నం చేశారా మావయ్య ఏం నచ్చింది నాలో అని చెప్పి? అది అంకుల్ అంటారా మావయ్య అంటారా? అంకులే అంటారా? నాకు అది ధైర్యం లేదు, అడిగే ధైర్యం నాకు. బట్ చూశారు ఈ 5 years నేను ఎట్లా ఉంటాను, తను ఎట్లా చూసుకుంటాను, వాళ్ళ అమ్మాయిని ఎట్లా చూసుకుంటాను. ఈ రోజు నేను ఎప్పుడు ఒక అల్లుళ్ళ ఫీల్ అవుతుంది, ఆయన కొడుకులోనే ఫీల్ అవుతాను అనమాట. నాకు ఒక సొంత కొడుకులోనే చూసుకుంటున్నారు. నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ లేదు. మేమందరం ఒకటే అపార్ట్మెంట్లో ఉంటాం, వాళ్ళది 501, మనది 502. జస్ట్ పడుకోవడానికి మాత్రం 3 bedroom అపార్ట్మెంట్ ఉంటుంది మనకి, నైట్ పడుకోవడానికి. మిగతా 3 బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మేము అందరం కలిసే ఉంటాం, కలిసే తింటాం, కలిసి కబుర్లు చెప్పుకుంటాం, ఏదైనా ఉంటే కలిసే డిస్కస్ చేసుకుంటాం. అంత క్లోజ్ అయిపోయాం మేము. స్టార్టింగ్ ఏంటంటే ఇప్పుడు బయట కూడా అన్నోన్ పర్సన్ కదా, అంటే ఒక ప్రేమించిన ఒక అబ్బాయి, ఆయనకి ఇబ్బంది ఉంటుంది. ఒక గొప్ప వ్యక్తి నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఆయనకి ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది లోపల. కానీ బట్ నన్ను చూశారు దగ్గరుండి. ఈ 5 years ఏంటంటే అంకుల్తోనే కలిసి రోజు మాట్లాడడం, టిఫిన్ చేయడం, కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, సినిమాల గురించి ఎక్స్పీరియన్సెస్ అంకుల్ నాతో షేర్ చేసుకోవడం, మాతో అందరితో ఇట్లా రెగ్యులర్గా అనమాట. ఇట్లా చూసి అంకుల్ నేను అలవాటు అయిపోయాయి బాగా. నేను ఈరోజు ఏంటంటే అసలు ఏ స్టేజ్కి వచ్చిందంటే ఒకవేళ నేను తినకపోయినా కూడా తేజ తిన్నాడు, ఒకసారి అందరం కలిసి తిన్నా రమ్మని చెప్పు, అంత దగ్గర అయిపోయాం అనమాట. మోర్ లైక్ ఎ సన్. ఆయనకి ఆల్రెడీ కొడుకున్నాడు, 2 కొడుకున్నాను అంతే. నైస్. సో ఆయనకి అలవాటే బేసికల్లీ ఒక ఫ్రెష్ ఫేస్ని తీసుకొచ్చి వాళ్ళని ముందే ఎస్టిమేట్ చేయగలరు. అవును, చేయగలరు. ఫ్రెష్ ఫేసెసే కదా, కత్రినా కైఫ్ ఫ్రెష్ ఫేస్ ఇప్పుడు ఎక్కడ అన్నారు కానీ ఎంత ఆయన బోలంత జీవితం చూస్తుంటారు. ఆయన ఫ్రెష్ ఫేసెస్ని ఎస్టిమేట్ చేయగలరు. మీరు ఏదో ఎస్టిమేట్ చేశారు, ఎప్పుడైనా మళ్ళీ కూర్చున్నప్పుడు మాత్రం అడగండి. నేను అడగను బాబాయ్, నాకు అంత ధైర్యం లేదు నాయన. అయితే గితే మా ఆవిడ అడగాలి నేను లేనప్పుడు. నేను ఉన్నప్పుడు అబ్బాయి అంత ఓవర్ డీటెయిల్స్ అడగను నేను. అడిగినా కూడా కామెడీ అయిపోద్ది అది. అంకుల్ అయితే ఆ టైంకి పని చేసేస్తారు. వద్దా అవన్నీ మనం పంచలు వేయించుకోవడం ఎందుకు, అడిగి దండించుకున్నట్టు ఉంటుంది. ఓకే. సో ఇదేంటిది, ఈ టాక్టిక్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఏంటి? ఎవరైనా బేసికల్లీ సినిమాల్లో చూస్తూ ఉంటాం, ముందు మదర్ సైడ్ వెళ్ళి మదర్ని కన్విన్స్ చేసుకుని మదర్ని పడగొట్టేసి అలా వెళ్తూ ఉంటారు. మీ లైఫ్ లో కూడా అదే కదా జరిగింది. ఫస్ట్ మదర్ని బాగా, అదే అత్తయ్య గారిని బాగా ఇష్టం ఇంప్రెస్ చేశారు. ఎలా అసలు అంటే పెళ్లికి ముందు కూడా మేము ముగ్గురం కలిసి తిరిగేవాళ్ళం, సినిమాలకి బాగా తిరిగేవాళ్ళం అసలు విపరీతంగా. 4 ఏళ్ళు చాలా సినిమాలు చూసాం, నేను మా అత్తయ్య గారు మా ఆవిడ. ఫ్రెండ్స్ గా పరిచయం చేశారండి? ఇట్లా ఫ్రెండ్ గానే పరిచయం అయింది. అంటే మా అత్తయ్య గారు చూసిన వెంటనే నమ్మారు, ఈ అబ్బాయి ఎవరో అంటే నా తర్వాత నేను చేసుకునేదైతే, నేను బాగా చూసుకునేదైతే ఈ అబ్బాయి అని చెప్పి మా అత్తయ్య గారు తనకు చెప్పడం. మా ఆవిడేమో ఈ అబ్బాయి ఏంటంటే ఆ టైంలో మన ఎటైర్ పెద్ద బాగుండేది కదలే, పక్క ఊరి నుంచి వచ్చినట్టే ఉండేది అనమాట. అట్లా అంటే మా అత్తయ్య గారు నమ్మారు ఎందుకో చూడగానే. ఆవిడకి అనిపించింది. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా. అసలు పెళ్లి జరిగి అమ్మాయి తను బాగా చూసుకోవడం, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం, వాళ్ళు కూడా చక్కగా తన ప్రొఫెషన్ పరంగా కొంచెం ఎంతో కొంత డెవలప్ అవ్వడం, వాళ్ళందరికీ దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ మెయిన్ ఒకే ఒక పాయింట్ ఇంకా ఎక్స్టెండ్ చేయకుండా ఈ స్టోరీ నుంచి బయటికి రావడానికి ఒకే ఒక పాయింట్ చెప్తున్నాను. గ్రేట్నెస్ ఎక్కడ వచ్చిందంటే అప్పుడు మీరు స్వామి కూడా కాదు. నథింగ్ బ్రో, నథింగ్. ఆ టైంలో వాళ్ళ ఏమీ లేదు బ్రో, ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా, నథింగ్. నిజంగా అంటే పచ్చిగా చెప్పాలంటే ఫుట్పాత్ బ్రో, పచ్చిగా చెప్పాలంటే నాకేం పెద్ద లోపల పెద్ద ఫీలింగ్స్, ఈగో ఫీలింగ్స్ ఏమి ఉండవు బ్రో. చెప్తున్నాగా ఫుట్పాత్ బ్రో, ఏమీ లేదు. ఓపెన్గా చెప్తున్నాగా, సినిమా లేదు, షార్ట్ ఫిల్మ్స్ ఆపేసా పెళ్లి టైంకి. తర్వాత డబ్బులు లేవు. నా ధైర్యం ఏంటంటే మా అమ్మ నాన్న నా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఇంకో ధైర్యం ఏంటంటే ఈ అమ్మాయి.
నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇదే బ్రో మరి ఏంటో బ్రో అసలు నిజంగా అది మ్యాజిక్ అనుకోవాలో లేకపోతే ఏమో ఆ దేవుడిదే అనుకుంటా. ఏది వీడి జీవితం బాగుండాలి పాపం మంచి అమ్మాయిని చేతిలో పెడదామని చెప్పి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయించడం నిజంగా ఇట్స్ గాడ్ గిఫ్ట్ అంతే. అంటే మీరు మంచిగా చెప్తున్నారు కానీ ఇలాగ నథింగ్ ఫుట్పాత్ ఇలా అని చెప్తున్నారు కానీ ఫిజికల్ థింగ్స్ ఉంటాయి, కొన్ని ఎటర్నల్ థింగ్స్ ఉంటాయి. అంటే కంప్లీట్గా అవి మనం చెప్పలేం, వర్ణాతీతం కొన్ని ఉంటాయి. అవి డబ్బులు పెట్టి కోట్లు పెట్టుకున్నా రావు బ్రో. ఏమో అలాంటిది ఏదో మీలో చూసారు కాబట్టి జాలిపడి చేసేది కాదు కదా పెళ్ళి అయితే. ఖచ్చితంగా ఏదో మీలో ఉంది, అది ఏదో రియలైజ్ అయ్యి కొంచెం మమ్మల్ని ట్యాగ్ చేసి ఎక్కువ స్ట్రెస్ చేసి మేమే కాబట్టి మమ్మల్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే నేను అడగలేను ఏదో ఈ రీజన్, అంటే వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్పరు ఎందుకు చెప్తారులేను. కానీ ఇప్పుడు అయిపోయింది 5 years అయిపోయింది, ఇంక చూశారు ఎస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఛానల్ అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. మా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీ, అసలు వాళ్ళు మామూలు హ్యాపీ కాదు అసలు. పెళ్ళే అవుతాను అనుకున్నాను మా నాన్న. నాకు ఇండస్ట్రీకి వస్తే నీకు తెలియదా ఇంక మనకు పిల్లల్ని ఎవరెవరు అబ్బే అంటారు ఇండస్ట్రీ. మళ్ళీ ఫ్రైడే వస్తే మనమే కావాలి మళ్ళీ జనాలకి. ఇండస్ట్రీ అంటే చిచ్చి అంటారు. అసలు అవదనుకున్నాను మా నాన్న పెళ్ళి, అలాంటిది పెళ్ళి అవ్వడం అయ్యి బాబా మా నాన్న Cloud9 ఇంకంతే. ఓకే ఒకసారి మీ లైఫ్లోకి వెళ్దాం. ఒకసారి విజయభాస్కర్ గారి గురించి మాట్లాడుకుందాం. 99లో స్వయంవరం వచ్చిందండి, 2004లో మల్లేశ్వర్ వచ్చింది. ఈ 5 yearsలో 6 బ్లాక్ బస్టర్లు, ఒక హిందీది ఒక 5 ఏమో తెలుగు బ్లాక్ బస్టర్ హిట్. తర్వాత మళ్ళీ కెరియర్ డౌన్ అయింది. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు వీరు కాంబినేషన్ బాగుండేది, ఆయన మాటలో ఈయన మేకింగ్ అదిరిపోయేది. తర్వాత మారింది. ఎప్పుడైనా అంటే మీరు ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఫాదర్లా కాబట్టి మీరు సెకండ్ సన్ అంటున్నారు కాబట్టి అనిపిస్తూ ఉంటుంది కదా మా నాన్నని మళ్ళీ నేను హీరోలా చూడాలని. సంథింగ్ ఏదైనా ఒక దానికి ఒక మీకు అనిపించవచ్చు కొన్ని, ఎందుకంటే మనము సినిమాలు చూసి పెరిగి కొన్ని ఫార్ములాస్ మనం బ్రేక్ చేయగలం. ఇది కమర్షియల్ హిట్ అవుద్ది, ఇది కమర్షియల్ హిట్ కాదు. ఏదైనా ఒక్కటైనా ఇన్పుట్ ఇవ్వడానికి ట్రై చేశారా? అట్లీస్ట్ ఆ ఫార్ములా బ్రేక్ చేయడానికి ట్రై చేశారు, ఇప్పుడు మారాలి మళ్ళీ ఒకసారి మళ్ళీ హీరో అవ్వాలి? లేదు బ్రో, అసలు నేను ఏం మాట్లాడు ప్రొఫెషన్ గురించి పెద్దోళ్ళకి సజెషన్ ఇచ్చే అంత గొప్పని కూడా కాదు. అంటే ఆయన తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఆడియన్స్ని అప్పుడు ఆడియన్స్ మొత్తం తెలియని వాళ్ళు కూడా ఉంటారు, తెలియని వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. వాళ్ళు చూడాల్సింది వాళ్ళే కదా. సో మీరు ఒక ఆడియన్ గా కూడా చెప్పొచ్చు ఏమన్నా కావాలనుకుంటే ఎప్పుడైనా స్పేస్. అసలు మాట్లాడను అసలు దాని గురించి అసలు ఛాన్స్ లేదు అసలు. అంకుల్ ఏమన్నా అడుగుతారు ఎట్లా బాగుందా ఇది బాగుందని చెప్పి, ఏమన్నా క్యాజువల్గా డైలాగ్స్ ఏమైనా చెప్పినప్పుడు ఎట్లా బాగుందా అని సరదాగా నువ్వు అలా అడుగుతారేమో కానీ బట్ మనం సజెషన్ ఇచ్చేంత సజెషన్ అంటే రాదు అసలు, ఇంక ఇంపాసిబుల్ అది అవ్వదు. ఇంకా సజెషన్ ఏముంటుంది, అది మీ నాన్నగారికి మీరు చెప్పుకునే దాంట్లో సజెషన్ చెప్పినా కూడా బట్ ఏమో చెప్పలేను, ఏదో ఆ గౌరవం అనమాట. అది ఇందాక నుంచి మొహమాటం ఉంటుందా మనకు అన్నారు. మొహమాటం కాదు గౌరవం, ఇది యాక్చువల్లీ మొహమాటం వేరు. నేను మొహమాటం లేకుండా చాలా మాట్లాడతాను నేను, అది కాదు నేను, బట్ నాకు గౌరవమే. అంటే ఆ రెస్పెక్ట్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు చూసా, అంటే ఎవరి బౌండరీలో వాళ్ళు ఉంటాం అనమాట. అది మాట్లాడచ్చు కావాలంటే, బట్ అది అన్నెసరీ, అది మనకు అనవసరం. సో ఇప్పుడు జిలేబీ కానీ లేదంటే అడిగారు ఏమన్నా ఎలా ఉంది ఏంటి నీ ఒపీనియన్ ఏంటని ఏమన్నా అడిగారా? ఇప్పుడు అంటే చూసినప్పుడు బ్రో మాకు ఆల్రెడీ ముందు షో వేస్తారు కదా మాకు, మేము అప్పుడు చూసినప్పుడు అడుగుతారు బ్రో ఎట్లా ఉంది ఎట్లా ఉంది. నాకంతా రెండు పర్ఫెక్ట్గానే అనిపించింది సినిమాలు నాకు. అంటే నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే జనాల మైండ్ సెట్ మారిపోయింది బ్రో. లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ ఏవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. రొటీన్ సినిమాస్ కానీ లేకపోతే సింపుల్ సినిమాలు యాక్సెప్ట్ చేయట్లేదు. రొటీన్ రొటీన్ కాదు, రొటీన్ ఈజ్ రాంగ్ వర్డ్. సింపుల్ మూవీస్, సింపుల్ మూవీస్ వాళ్ళకి ఎక్కట్లా. వాళ్ళు వైల్డ్గా ఉండాలి, వాళ్ళు వైల్డ్ అని కూడా కాదు, బట్ డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్. ఎనీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ మేకింగ్ వైజ్లో కానీ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించాలి అంతే. వాళ్ళు పెట్టిన 250-300 టికెట్కి న్యాయం జరగాలి. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు బ్రో. ఎందుకంటే పాప అంత ఖర్చు పెట్టి థియేటర్ రావాలంటే మనం ఎక్కడో చోట ఇంప్రెస్ చేయాలని. సింపుల్గా చూపిస్తే పాప సింపుల్గా చూడాలంటే ఓటీటీలో చూడొచ్చు, ఆ ఆప్షన్ వచ్చింది ఇప్పుడు. సో వాళ్ళు దానికి ప్రిఫర్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీగా ఏముంది ఇప్పుడు ఈ సినిమాలో? స్క్రీన్ ప్లే ఉందా, లేకపోతే మేకింగ్ వైజ్లో ఉందా, ఏంటి థ్రిల్లింగ్ ఏముంది ఇందులో ఎలిమెంట్? నేను ఎందుకు థియేటర్ రావాలి? ఆడియన్కి నచ్చితే బ్రో థియేటర్, ఇప్పుడు మన ట్రైలర్ పరంగా రిలీజ్ చేసిన, టీజర్ పరంగా రిలీజ్ చేసిన ఆడియన్కి ఒక్క షాట్ నచ్చినా కూడా వాడు థియేటర్కి వస్తాడు బ్రో. ఆ షాట్ చూడడానికి థియేటర్కి వస్తాడు. సినిమా అంతరికి నచ్చక్కర్లా, ఇందులో ఈ షాట్ వీడు ఎట్లా తీసాడు, మన లార్జ్ స్క్రీన్లో ఎట్లా చూడాలి, ఒక్క షాట్ మనం ఇంప్రెస్ చేసిన సీన్, ఆ సీన్లో ఒక్క షాట్ ఇంప్రెస్ చేసినా వాడు థియేటర్ ఆ సీన్ చూడడానికి వస్తాడు. సో ఆ మేకింగ్ వైజ్ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేసి ఉండొచ్చేమో కానీ మనం, బట్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంకుల్. సూపర్. సో బేసికలీ మీరు అన్నారు కదా, అది కరెక్టే. ఓకే, ఇప్పుడు మీకు అంటే మీది ఎలా ఉందంటే, మీ ప్రొఫైల్ ఎలా బిల్డ్ అవుతుందంటే, మీ డైలెక్ట్కి ఎవరైనా ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు. మీకు ఒక పర్టికులర్ ఒక డైలాగ్ డెలివరీ ఉంది, మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది, దానికి అట్రాక్ట్ అవుతారు ఎవరైనా. అది కాకుండా ఎవరన్నా ఇలా ఫార్మల్గా మాట్లాడమన్నారంటే వాళ్ళకి నాకు అంత నాలెడ్జ్ లేనట్టు, మీ గురించి అంత నాలెడ్జ్ లేనట్టు వాళ్ళకి. బేసికల్లీ
ఇది కాకుండా బేసికల్లీ ఏమైనా కొత్త డైలెక్ట్ ట్రై చేయమని, కొత్త ఇలాగా ఫార్మల్గా మాట్లాడమని ఇందాక అన్నాను కదా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తే మీరు ఏమంటారు? ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారా, లేదు చెప్తారా? బికాజ్ మీకున్న Strength, పోకూడదు, ఈ స్ట్రెంగ్త్ వదులుకోకూడదు మీరు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారు? అంటే మన క్యారెక్టర్ రకరకాల క్యారెక్టర్లు చేయాల్సిందేగా. యాక్టర్ అంటే ఇంక అన్నీ చేయాల్సిందే మనం. ఓన్లీ మన స్లాంగ్ పట్టుకుని కూర్చుంటే ఇంక పని అవ్వదు. డైరెక్టర్ నన్ను అడిగితే డైరెక్టర్ రిక్వైర్మెంట్. పాప ఆయనకి ఏం కావాలంటే అది మనం చెయ్యాలి. అంటే కెప్టెన్ ఆయనే కాబట్టి ఆయనకు మనకు కావాల్సింది ఇస్తేనే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అంటే నేను నమ్మేది ఏంటంటే మన స్లాంగ్ కొంచెం పవర్ ఉంటుంది. మన వర్షన్లో వెళ్తే ఇంకా చాలా, అంటే వాళ్ళు అనుకున్న అవుట్పుట్ కంటే ఒక 1% ఎక్స్ట్రా ఇవ్వచ్చు. మన స్లాంగ్ వెళ్ళినా, మన డైలెక్ట్లో వెళ్ళినా, లేకపోతే మనం ఆ టైమింగ్కి వెళ్ళినా. కాకపోతే రిక్వైర్మెంట్స్ మారుతాయి కాబట్టి వీ హ్యావ్ టు లిసన్ టు ద డైరెక్టర్. ఎండ్ ఆఫ్ ద డే మనం ఆయన చెప్పిన మాటే వినాలి, ఆయన నచ్చితేనే చేయాలి. నేను ఎక్కువ ఏంటంటే అంటే పెద్ద ప్రయారిటీస్ పెట్టుకొని అబ్బా నేను ఖచ్చితంగా ఇయే చేస్తా, ఖచ్చితంగా ఈ రూట్లోనే వెళ్తాను ఏం లేదు. నాకేంటంటే ఇండియాలో బిగ్ స్టార్ అవ్వాలని అంతే నాకు. లైక్ పాన్ ఇండియన్ స్టార్. ప్రభాస్ గారు హీరో అయ్యారు, బట్ హీరో అని కాదు కానీ ఐ వాంట్ టు బికమ్ ఎ వెరీ బిగ్ స్టార్ ఇన్ ఇండియా అంతే. మంచి స్టార్ అవ్వాలి ఇండియాలో. నాట్ ఓన్లీ TFI, మొత్తం అన్ని లాంగ్వేజ్ కవర్ చేయాలి ఉంది. మలయాళీ కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ, హిందీ కానీ, మొత్తం అన్ని లాంగ్వేజ్ కవర్ చేయాలి. అంటే నేర్చుకుంటున్నారా ఏమైనా లాంగ్వేజ్? హిందీ వచ్చు బ్రో, హిందీ వచ్చు. ఇప్పుడు తెలుగు కన్నడ సినిమా ఒకటి చేస్తున్నాను. మొన్నేమో రీసెంట్గా తమిళ్ది ఒక వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది, అది మేము టాక్స్లో ఉంది. అది ఎంతవరకు అవుద్దో మనకు తెలియదు మనకి. ఇంకా మలయాళం కూడా ట్రై చేయాలి. ఇంకా తప్పదు బ్రో, ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాల్సిందే కదా, నో డౌట్. అంటే కొంచెం బియాండ్ లైఫ్ చూద్దామంటే, ఓన్లీ ఇక్కడే కాకుండా బియాండ్ లైఫ్ చూద్దామంటే, సో వీ హ్యావ్ టు ట్రై ఎవ్రీథింగ్ అంతే. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరూ ఇంత సింపుల్గా ఎందుకుంటారు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు నేను బయటోడిని, ఒక వ్యక్తిని, నాకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారా, ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటారా అని చెప్పి వెతుక్కుంటాం. లింక్ ఎక్కడైనా దొరుకుద్దా, రికమెండ్ చేయించుకుందాం అని. ఓన్గా ఇంట్లో పెట్టుకుని మీరు అసలు రిఫరెన్స్లు వాడుకోరు. నిజం చెప్పాలంటే విజయ్ భాస్కర్ గారు త్రివిక్రమ్ గారికి ఒక మాట చెప్తే, సునీల్ గారి పొజిషన్ ఖాళీగా ఉంది. నిజం చెప్పాలంటే త్రివిక్రమ్ గారి ప్లేలిస్ట్ ఎప్పుడు త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లేలో సునీల్ గారి క్యారెక్టర్ ఉండేది, అది బయటకు వెళ్ళిపోయారు, ఆయన బయటకు వెళ్ళిపోయారు కాబట్టి అది ఖాళీ ఉంది ఆ పొజిషన్. ఆయన మళ్ళీ ఆ పొజిషన్ ని మిమ్మల్ని హైర్ చేయొచ్చు ఆయన చెప్తే ఒక మాట. బికాస్ మీది కూడా ఆయన భీమవరం, మీ తాడేపల్లి కూడా సేమ్ డైలెక్ట్ ఉంటుంది, సేమ్. స్టిల్ ఎలాంటి లింక్స్, ఎలాంటి రిఫరెన్స్లు ఎందుకు వాడుకోవట్లేదు మీరు అసలు? వద్దులేండి బ్రో, మనం కష్టపడుతున్నాం కావాలండి. ఇప్పుడు ఈ కష్టం అంతా అమ్మ నాన్న మీద వచ్చింది కదా, వాళ్ళకి పేరు పోకూడదు అసలు. ఇప్పుడు ఏదో సడన్గా ఇప్పుడు పెళ్ళైంది కదా, అప్పుడు మామయ్య గారి పేరు వాడుకోవడం, జనాలు అలాగే అనుకుంటారు బ్రో. ఖచ్చితంగా ఎంత చెప్పినా అవసరం కోసం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రా, నాకు ఆ కర్మేం పట్టలేదు, నేను కష్టపడే పైకి వచ్చాను, ఈ కష్టం అంతా మా అమ్మ నాన్నదే, వాళ్ళకే ఇస్తా క్రెడిట్ అంతా, నేను ఎవరికి ఇవ్వను. మా మామయ్య గారు పెద్ద డైరెక్టర్, ఒప్పుకుంటాను నేను, బట్ ఈ కష్టం అంతా మా అమ్మ నాన్నదే చెప్తున్నాను కదా, నేను ఎవరికి ఇవ్వను. నేను కష్టపడి పైకి వచ్చా, వాళ్ళు నన్ను ప్రోత్సహించారు, విపరీతంగా ప్రోత్సహించారు, నేను అదే పైకి వచ్చాను. హ్యాండ్సప్ అంతే. నాకు అమ్మ నాన్న ఎక్కువ, వాళ్ళ కష్టం ఇదంతా. నేను కష్టపడి పైకి వచ్చాను, నేను కష్టపడలేదని నేను చెప్పను, ఇది అదృష్టం కాదు, కష్టపడ్డా. 9 ఏళ్ళు అయింది వచ్చి, నేను 2014, 10 years అయిపోయింది యాక్చువల్లీ. 2014 April 5 నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. ఈరోజు 11-10 ఏళ్ళు అయింది ఇప్పటికి. మీరు అన్నట్టు రాత్రి స్టార్ అంటే నేను ఈ పాటికి పెద్ద సినిమాలు చేస్తూ ఉన్నాను. సో చూడండి ఎంత చైన్ ఉందో. 500 షార్ట్ ఫిల్మ్ చేశాను నేను, 30 వెబ్ సిరీస్లు చేశాను, 11 సినిమాలు చేశాను. ఇప్పుడు కూడా నేను ఒక మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తాను నేను. మీరు అనే మాట పట్టేటి ఈ పాటికి ఎప్పుడు పెద్ద స్టార్ అయిపోవాలి కదా, అవ్వలేదు. నేను వెయిట్ చేస్తున్నాను, అంటే నాకంటూ సినిమా ఆ చరిత్రలో ఒక పేజ్ ఉంటుందని వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు చూస్తారు నన్ను. మీరు అనే మాటలు అయ్యో అన్నం తప్పుగా అన్నారు అని చెప్పి మీరే అనుకుంటారు, అది వెయిట్ చేయండి చాలు. థ్యాంక్ యూ. బట్ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. అంటే నిజంగా మీరు అక్కడ అన్నారు చూడండి, ఈ క్రెడిట్ మా నాన్నగారికి మా అమ్మగారికి ఇవ్వాలి, ఆ క్రెడిట్ని పోనివ్వకుండా కాపాడుతున్నారు చూడండి. నైస్. ఏదో ఒక రోజు మీరు నిజంగా స్వయం కృషితో పైకి వెళ్తారు, క్రెడిట్ ఇస్తారు. ఈరోజు మీరు అవార్డు తీసుకుంటూ మీ మదర్ ఫాదర్ వచ్చి సంథింగ్ ఇది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అంటే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. మీరు ఆ విలువైన మీ విలువలు నేను చూసినప్పుడు, ఎథిక్స్ ఉన్నాయి కదా, సూపర్ అన్న. సూపర్ అసలు, సీరియస్లీ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్లీ నాకు కొంచెం నిజం చెప్తున్నాను, ఫూలిష్గా అనిపించింది. బేసికలీ ఎవడన్నా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఫూలిష్గా అనిపిస్తుంది. బట్ ఇంత ఎథికల్గా ఆలోచిస్తే మొత్తం మారిపోయింది అనమాట. మొత్తం స్క్రీన్ ప్లేనే మారింది. ఈ చైర్లో కూర్చోబెట్టారు. నైస్. ఓకే, నేను డైవర్ట్ అవుతాను కాసేపు, మళ్ళీ మీ లవ్ స్టోరీలోకి వెళ్తాను. సో ఇప్పుడు డేట్ విత్ బాస్ ఒకటి ఉంది. సో దానిలో స్క్రీన్ డైలాగ్స్ రాస్తారు కదా అని ఇష్టం వచ్చినవి వాడేస్తున్నారు. ఇప్పుడు మీ వైపు చూసి కాళ్ళు నొక్కడాలు ఇవన్నీ ఉన్నాయి. నా వైఫ్, ఐ మీన్ ఏంటిది,
వంటగదిలో స్టవ్ వెలిగించక్కర్లేదు, దేవుడి గదిలో దీపం వెలిగిస్తే చాలు. చాలంట. అవును. మంచి మంచి డైలాగులన్నీ వాడేస్తున్నారు. అవును. మీ వైఫ్ అవి చూస్తారు ఖచ్చితంగా, చూస్తారు, ఆబ్వియస్లీ. అవును. మరి ఏంటి అక్కడ ఒకటే ఇక్కడ ఒకటే ప్రొఫెషనల్ పర్సనల్ అసలు తన ఏమో ఉంది అసలు. ఐ మీన్ నేను అనింది అక్కడ బాగానే స్క్రీన్ మీద ఇలాంటి డైలాగులు కూడా వేస్తున్నావు, ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటాను పెద్ద ఏం తేడా ఉండదు బ్రో. అంతే ఉంటారు మీరు? ఇలాగే ఉంటాను బ్రో. లేకపోతే ఇప్పటికి అమ్మాయి వదిలేదు నన్ను. అంటే మనకు చాలా ఇంట్లో చూపించాల్సిన ప్రేమంతా చూపించేస్తాం బ్రో. చెప్పకూడదు పర్సనల్స్ అంటే. చాలా ఎక్స్పర్ట్ అయితే మీరు. బాగా నా మా ఆవిడ దగ్గర నుంచి బాగా అలవాటు అయింది నాకు అది, ఆ ప్రేమ నాకు. అండ్ నాకు తెలిసిందంటే తను బాగా ప్రేమిస్తా బ్రో. షీఈ్ అ గ్రేట్ లవర్. వైఫ్ కంటే షీఈ్ అ గ్రేట్ లవర్. వెరీ అసలు అయిపోయి ఆ ప్రేమ అది ఇన్ఫినిట్ అంతే. అది ఆ ప్రేమకి అలాగా ఏదైనా చేసేచ్చు ఆ ప్రేమ కోసం అనమాట. అంత బాగా ప్రేమిస్తుంది. చెప్పే కదా పెళ్ళ నాకు ఇప్పుడు కూడా నాకు వైఫ్లా అనిపించదు, మా ఆమె నాకు లవర్లానే అనిపిస్తుంది నాకు. అమ్మో అంత గ్రేటెస్ట్ లవర్ నేను ఎక్కడ చూడమమ్మా. విపరీతమైన పిచ్చి ప్రేమ. నేను తేజ 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 నేను కావాలంతే, ఎవరు లేకపోయినా పర్లేదు, తేజ ఉండాలి పక్కన అంతే. ఏమని పిలుస్తారు? మీరేమని తేజ. పిలుస్తారు? మీరేమని పిలుస్తారు? నాన్న బంగారం. నాన్న ముంచుకినని మాయ ముంచుకిన ఆ ముంచుకెళ్ళు పంచుకెళ్ళి లేవు. బంగారం అంటాను లేకపోతే నాన్న అంటాను. ఓకే, నాన్న చూసాను పోస్ట్ లో. ఈ మై ముంచుకిన ఒకటి పోస్ట్ ఏదో ఉంటే అది చూసాను. అమ్మాయి మంచిగా అది అక్కడ ఉంటుంది. నాకు తెలియదు కానీ నాకు అర్థం తెలియదు బ్రో. అందరూ వాడతారని వాడేసాను అట్లాగా అప్పట్లో. అంతే. ఆల్మోస్ట్ 5 years అయింది. ఒకటే 5 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది. 5th Valentine's Day సెలబ్రేట్ అయిపోయింది. ఇప్పుడు 6th నడుస్తుంది. బట్ క్లోజ్ అయ్యి 6 years అయిపోయింది మామూలుగా. క్లోజ్ అయ్యి 2015 బ్రో. 15లో అండి. మనదే లవ్ స్టోరీ 9 ఏళ్ళు. ఇది 10 ఏళ్ళు, ఇది 10 ఏట నాకు తెలిసి. ఇప్పుడు పెళ్లి మాత్రం 2019 అయింది కానీ బట్ లవ్ చెప్పాను కదా 0 నుంచి తను నాతో ఉంది కాబట్టి 2015 నుంచి నాతో ఉంటాను. అంటే నేను 18లో మీ వైఫ్ పోస్ట్ చేసిన వాటిలో 18లో మీ ఇద్దరు పిక్ పోస్ట్ చేశారు. 18లో ఎంగేజ్మెంట్ అయింది కరెక్ట్ గా. December 12th అయింది. బట్ January 25th పోస్ట్ చేశారు ఫస్ట్ పోస్ట్ మీ ఇద్దరు ఫోటో. అయితే ఏం పెట్టకుండా పోస్ట్ చేశారు. కింద అందరూ నైస్ కపిల్ అంటున్నారు అప్పుడే కమెంట్స్. February 14th అప్పుడు మ్యారేజ్ మంది 2019. అవును. ఇంకా అప్పటికే జనాలు అందుకున్నారు పెళ్ళి అవుతుంది మ్యాటర్ అర్థమైంది వాళ్ళకి. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయింది కదా. February 14th మ్యారేజ్ కాబట్టి ఇంకా అందుకున్నారు జనాలు. డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా ఏమన్నా అంటే ఇక్కడే జరిగింది. మీకు ఫీలింగ్ వస్తుంది కదా, బికాస్ మీరు Cloud9 లో ఉంటారు. మీరు ఎండలో కూర్చోబెట్టినా అది మీకు వెన్నెలే మేఘాలే. సో ఆ మూమెంట్ లో ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్ ఉందా? అంటే ఒకరినొకరు చూసుకోవడం సంథింగ్, ఆ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు కానీ సంథింగ్ ఒక పెద్ద హెవీ ఫీల్ అయిన మూమెంట్ ఉంటుంది కదా. ఇది జీలకర్ర బెల్లం ఎవరు? జీలకర్ర బెల్లం నాకు తప్ప ఎవరు కనపడలేదు. బేసికల్గా మనకు అప్పటికి ఏం కనపడదు. ఎందుకంటే సైట్ ఫుల్ సైట్ నాకు 4.5 ఉంది కళ్ళు. నాకు ఎదురు అమ్మాయి తప్పితే ఎవరు కనపడలేదు నాకు అప్పుడు. నాకు అంత బ్లర్ బ్రో. మనం ఏమో కలదోడు తీస్తాం ఫోటోల కోసం. ఫోటోలు బాగా రావాలి కదా పెళ్లి ఫోటోలు. సరే తీసేసి ఏం కనిపించట్లేదు నాకు. అందరూ హాయిలు చెప్తున్నారు. త్రివిక్రమ్ గారు ఎక్కడ ఉన్నారు, శ్రవంతి రవికిషోర్ గారు ఎక్కడ ఉన్నారు, తర్వాత కోటి గారు ఎక్కడ ఉన్నారు, నాకు ఎవరు కనపట్లా. ఎవరెవరో వచ్చారంట ఆర్టిస్టులు, తర్వాత ఈ డైరెక్టర్ అందరూ అబ్బే నాకు ఏం కనబట్ల. సరే మీ అమ్మాయి ముందు కనిపించి ఈ అమ్మాయి తప్పితే ఎవరు లేవు. ఓన్లీ ఆ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మాత్రం అది హైయెస్ట్ మూమెంట్ అనమాట. చుట్టుపక్కల ఎంత గోల్ అనిపిస్తే అంత సైలెన్స్ బ్రో. సైలెన్స్. ఈ అమ్మాయి కళ్ళు, ఆ నవ్వు, ఆ కళ్ళల్లో ఆ ఆనందం, ఆ టీయర్స్ ఏ కనిపించినాయి నాకు. ఏం వినిపించట్లేదు నాకు. పక్క టెన్షన్ ఉంది. ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి టెన్షన్ అనమాట ఆ టైంకి. నాకు ఈ పిల్ల ఫుల్ ఎంజాయ్. మా ఆవిడైతే అసలు పిచ్చి ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం వరి ఉన్నాను. బట్ ఆ వరి అంతా ఆ జీలకర్ర బెల్లం ఎప్పుడైతే పెట్టానో కళ్ళలో చూసి ఆ నవ్వు, అసలు తను ఆ హ్యాపీ టీయర్స్ రావడం అంతా ఫుల్ హ్యాపీ అనిపించింది అప్పుడు నాకు. మీ వైఫ్ కూడా ఉంటే బాగుండేది. అసలు ఏముంది లవ్ స్టోరీ, నాకు వెంటనే వచ్చేస్తుంది మీరు చెప్తుంటేనే. బాగుంటుంది ఇంత సినిమాటిక్ వర్జన్లో. ఓకే, సో సూర్య సిరీస్లో స్వామి క్యారెక్టర్ వచ్చింది. మీరు ఏమైనా అప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా ఈ రేంజ్లో వస్తుంది మన స్వామి అని బయట పిలుస్తారు? లేదు బ్రో. చెప్పాం కదా కోవిడ్ ఫస్ట్ వేవ్ అయింది. ఇంక సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. ఏం లేవు, డబ్బులు లేవు. మా నాన్న పాప కష్టపడుతూ డబ్బులు పంపిస్తున్నాడు పాపం. అది అబ్బో ఆ లైఫ్లో నేను ఏదైనా రిగ్రెట్ అవుతానంటే అదే పాపం. మా నాన్న డబ్బులు లేకపోయినా పాపం కోవిడ్ అంతా నాకు ఫస్ట్ వేవ్ అప్పుడు డబ్బులు పంపుతాను అన్నాడు పాపం. అలా లోపల చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది ఆ విషయం. ఓన్లీ ఆ కోవిడ్ ఫస్ట్ వేవ్ టైం అప్పుడు పంపుతున్నాడు పాప. నా దగ్గర పాపం డబ్బులు, బిజినెస్ ఇప్పుడు అందరూ హోల్డ్ పడిపోయింది కదా. ఫస్ట్ వేవ్ అసలు మొత్తం ప్రపంచం ఆగిపోయింది మొత్తం అంతా. ఏంట్రా బాబు ఇది అనుకున్నాను నేను పాపం. అసలు పాపం మా నాన్నకి ఏదో ఒకటి చేయాలరా లైఫ్లో, ఏంట్రా ఇలా తినేసానంట్రా. అప్పుడు దాకా ఇబ్బంది పెట్టలేదు, ఆ కోవిడ్ టైం ఇబ్బంది పెట్టేసాను నాన్న. ఈ రోజుకి బాధ ఉంటుంది ఆ మ్యాటర్ నాకు. సో అదే టైంకి ఇన్ఫినిట్ టైం నుంచి ఇట్లా
సుబ్బుకి నా ఫోటో చూపించాడు, సాత్విక్ అని ఒక అబ్బాయి, ఇట్లా రవి నాకు అబ్బాయి ఉన్నాడు చూడు అని చెప్తే, ఈ అబ్బాయి నాకు తెలుసు షార్ట్ ఫిల్మ్ చేస్తాడు, పిలిపించి నేను మాట్లాడతానని చెప్తే సుబ్బు ఆఫీస్కి పిలిపించాడు, ఇన్ఫినిటమ్ ఆఫీస్. సరే పరిగెట్టుకెళ్ళాను, దొరికిందే ప్రసాదం మనకి. షన్నుతో చేయడం కదా, ఆల్రెడీ అప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ రిలీజ్ అయిపోయింది, అది ఇండియా వైడ్ పాపులర్ అయింది, అది ఫుల్ ట్రెండ్ అయింది, అసలు మామూలుగా షేక్ చేయాలి ఇండియన్ మొత్తం. అది వెళ్ళా, సెకండ్ సిరీస్ మనోడు స్టార్ట్ చేస్తానని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళా, ఇట్లా స్వామి అనే క్యారెక్టర్ ఉంది బాగా చేసుకో, సినిమా ఆఫర్లు వస్తాయన్నాడు. సరే ముందు చేద్దాం రా బాబు, ముందు పని ఆగిపోయింది అసలు మనకి. అందరూ మర్చిపోయారు తమ్ముడు నన్ను. ఆ టైం మొత్తం సినిమా మంది అటు 2019 అప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, పోయింది, అది ఆడలా పోయింది, సినిమా ఆఫర్లు ఆగిపోయినాయి, షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు రాలేదు, షార్ట్ ఫిల్మ్స్ అందరూ మర్చిపోయారు డైరెక్టర్లు అందరూ నన్ను. 2020 టైంకి ఇట్లా కోవిడ్ వచ్చింది, అదంతా పోయింది, గ్యాప్ విపరీతమైన గ్యాప్, 3 years గ్యాప్ వచ్చింది, నో వర్క్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంట్రా బాబు అనుకున్నాను నేను. అనుకునే టైం ఇట్లా స్వామి క్యారెక్టర్ వచ్చింది, సరే ముందు వర్క్ స్టార్ట్ చేద్దాం. కరెక్ట్గా February 15th ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది, 2021 అయిపోయింది. మళ్ళీ లైఫ్లో రాకెట్టే, ఇంక మామూలు రాకెట్ కాదనమాట, ఒక్కసారి జమ్మని కొట్టి మా ఆకాశంలో కొట్టడమే, అంతరిక్షం దాటిసాను. మళ్ళీ వచ్చేసాడు రేడు స్వామి అనే క్యారెక్టర్, సూర్య వెబ్ సిరీస్తో వచ్చాడు బాబుడు. ఎక్కడైతే పాత డైరెక్టర్లు ఎవరైతే నన్ను వదిలేస్తారో మొత్తం వాళ్ళందరూ మళ్ళీ మెసేజ్ చేసి మొత్తం అందరూ నాతో కాంటాక్ట్లో రావడం కొంచెం బాధ అనిపించింది. కానీ అప్పుడు మర్చిపోయిన వాళ్ళు సడన్గా వచ్చారని చెప్పి, కానీ బట్ ఓకేలే, మనం వర్క్ చేయకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు నన్ను కాంటాక్ట్లో పెట్టుకుంటారు, నేను వర్క్ చేయాలి, నాదే తప్పు అనిపించింది అప్పుడు నాకు. సో అప్పటి నుంచి నేను యూట్యూబ్ వదల్లా. ఈ రోజుకి నేను సినిమాలు చేస్తున్నాను, నా చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయి దేవుడి దయ వల్ల. బట్ యూట్యూబ్ మాత్రం వదలట్లేదు. నా ప్లేస్ నాదే. చచ్చిన బ్రతికినా కూడా చెప్తున్నాను కదా, యూట్యూబ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇండియాలో పెద్ద స్టార్ అయినా కూడా నేను యూట్యూబ్ చేస్తాను నేను. బట్ చెప్తాను మామూలుగా, నేను యూట్యూబ్ మాత్రం వదలను. నా ప్లేస్ నేను అట్లాగా కాపాడుకుంటాను. ఎందుకంటే ఇంత కష్టపడి స్టార్టింగ్ నుంచి నేను చేసిన చిన్న చిన్న తప్పులు ఏంటంటే, నన్ను చూసి నువ్వు బాగా చేసేవారా అన్నారు, బాగా చేస్తున్నావరా అన్నారు, బాగా చెయ్యి అంటున్నారు. ఎందరో పాపం వాళ్ళ జనాలను ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదని అదొక మైండ్లో ఉండిపోయింది నాకు. మమ్మల్ని లేదులే గ్యాప్ ఇస్తే పాపం ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళకే బాధే కదా. నేను ఎంత సొంతంగా కాకపోయినా వాళ్ళకి ఒకటి అనిపిస్తుంది, అరే మనడు ఉండుంటే బాగుండేది కదా, ఎందుకు వెళ్ళిపోయాడు అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదని చెప్పి నేను ఇప్పుడు యూట్యూబ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను అంతే. సో ఆ స్వామి అనే క్యారెక్టర్ డేట్ విత్ బాస్లో కూడా కంటిన్యూ అయింది. అవును. స్వామి బాగా పాపులర్ అయింది. ఈ స్వామి మీద ఏదైనా ఒక పెద్ద సెలబ్రిటీ కాంప్లిమెంట్ ఏమైనా ఉందా మీ లైఫ్లో? అంటే మీ ఇలాగ ఇన్ఫ్లుయెన్స్, ఎలాగో మీరు ఇన్ఫ్లుయెన్స్ వాడరు కాబట్టి. శేఖర్ మాస్టర్కి నాకు బాగా తెలుసు. నేను శేఖర్ మాస్టర్కి నా కోవిడ్ టైంలో నా వెబ్ సిరీస్ చూసారంట సార్, సూర్య వెబ్ సిరీస్. నా క్యారెక్టర్ సార్కి బాగా ఇష్టం. సార్కి ఆ క్యారెక్టర్ ఇష్టం. నేను సారంగా పని అని చెప్పి నాగబాబు గారితో ఒక సిరీస్ చేస్తాను, అది కూడా సార్కి బాగా ఇష్టం అనమాట. సెలబ్రిటీ కాంప్లిమెంట్, సెలబ్రిటీస్ అందరికీ నేను బాగా తెలిసే నేను యాక్చువల్లీ. వాళ్ళు ఎవరో చెప్పరు, ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళు చెప్పరు చూశానని చెప్పి. బట్ మోస్ట్లీ చాలామంది చూసారంట. మా బామ్మర్దికి చెప్పారంట, ఇట్లా మీ వాడు ఎరగదీస్తున్నాడు ఇప్పుడు వెబ్ సిరీస్ అని చెప్పి. తెలుస్తారు బ్రో, చాలా పెద్ద నాగబాబు గారికి తెలిసాను యాక్చువల్లీ. నాగబాబు గారు నా సిరీస్ చూసి సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా మామయ్య గారు చూశారు, చిన్న చిన్న సీన్లు చూశారు, మా మామయ్య గారు చూశారు. త్రివిక్రమ్ గారు కూడా చూశారంట నా షార్ట్స్. కార్లో వెళ్తున్నప్పుడు సార్ కూడా చూసారంట, ఫ్రీ టైంలో చూసారు, సార్ కూడా చూశారు. ఇట్లా ఆ స్వామి అనే క్యారెక్టర్ అయ్యి బాబోయ్, నిజంగా 7 కొండల వాడు, నిజంగా వెంకటేశ్వర స్వామి నిజంగా ఏమైనా వచ్చి బాబోయ్ ఈ జీవితం ఆగలేరా ఇంక నువ్వు, నీకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారేమనిపించింది నిజంగా నాకు. అమ్మో అది రాకపోయింటే జీవితం ఊహించుకోలేను బ్రో, చెప్తాను కదా, చాలా ఇబ్బంది అయ్యేది. 2014లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంక చచ్చిపోతే ఇందులోనే చచ్చిపోతాం, ఇంకా నాకు ఇంకేది వద్దు, నాకు ఉద్యోగం లేదు వదలిపో, నా చావు సినిమాల్లోనే. ఎప్పటిదాకా నేను ఏ దారి ఎంచుకోలేదు, నా దారి సినిమాని ఎంచుకున్నాను. ఈ బ్రేక్ టైంకి నాకు పరిస్థితి, నాకు అంతా మైండ్ స్ట్రక్ అయిపోయాను. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఏంటి ఎట్లా. ఇంకా స్వామి వచ్చింది, అమ్మ లేదురా బాబు, అమ్మ చాలా టెన్షన్ రిలీఫ్ అయింది. మన బర్త్ కన్ఫర్మ్ అనుకున్నాను, బర్త్ డెత్ ఇక్కడే కన్ఫర్మ్ అనుకున్నాను. మీరైతే ఇప్పుడు ఈ స్మాల్ స్క్రీన్లో ఒక హీరోగా మిగిలిపోతారు. బట్ లార్జ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే మీ ట్రాక్ మీరు రాసుకుని, బికాస్ కొంతమంది అలాంటి ఆఫర్లు కూడా ఇస్తూ ఉంటారు, రాసుకోమంటారు. మీకు మీ డైలాగ్కి మీకు ఎలా రాసుకోవాలో మీకు బాగా తెలుస్తుంది కాబట్టి మీ ట్రాక్ మీరు ఓన్గా రాసుకోమని సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి అలాంటివి చెప్తే మీరు రెడీగా ఉన్నారా అలా చేయడానికి? చేసుకుంటాను. అది అలవాటు అయిపోయింది నాకు. ఏమైనా డైలాగ్స్ ఉంటే వాటిని ఇంప్రూవైజ్ చేసేసి అక్కడ స్పాట్లో ఏమన్నా నాకు ఉంటే రాసేస్తాను. నాకు అది బాగా అలవాటు నాకు. కాకపోతే వదలాలి డైరెక్టర్, అట్లా వదిలితేనే కొన్ని క్యారెక్టర్లు బాగా పేలుతాయి. థియేటర్లో జనాలు నవ్వాలంటే
కొంచెం ఫ్రీడమ్ వదిలితే చాలా ఎక్కువ అక్కర్లేదు, ఇంప్రూవైజేషన్. సీన్ మొత్తం అంతా నేనే మార్చను, ఆ డైలాగ్ పరంగా నేను ఓన్ చేసుకొని చిన్న చిన్న యాడ్ ఆన్లు చేస్తాను అనమాట. ఆ యాడ్ ఆన్లే కొంచెం ఎక్కువ నవ్వు తెప్పిస్తాయి. ఉన్నదనం చదివేస్తే రిపోర్టర్ కూడా చదవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. అది యాక్టర్ చేయాలంటే అది చాలా చేయాల్సి వస్తుంది. సో ఫ్రీడమ్ ఇస్తే నేను బాగా చేస్తాను. నేను అది నాకు అలవాటైంది. నాకు డైరెక్టర్ కూడా యాక్చువల్ నమ్ముతున్నారు ఈ మధ్య. నేను లేదు మనోడు చేస్తాడులే వదిలేండి అని చెప్పి కొంతమంది నా గురించి స్టాండ్ తీసుకుంటున్నారు. ఎక్కువ మంది కూడా తీసుకోండి ప్లీజ్. నేను అసలు డిసప్పాయింట్ చేయను. నేను యాక్చువల్లీ ఆ ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చిస్తే అసలు మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టను. సో బేసికల్లీ మీ వైఫ్కి మీరు ముద్దొస్తూనే ఉంటారు. బట్ ఏదైనా పర్టికులర్ ఒక సీన్ ఇన్ని వెబ్ సిరీస్లో కావచ్చు, ఆన్ స్క్రీన్ లార్జ్ స్క్రీన్లో ఒక సినిమాలో రోల్ కావచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ సీన్లో ముద్దొచ్చేస్తున్నాం అని బాగా ఎక్కువ ఎఫెక్షన్ చూపించిన సీన్ ఏమన్నా ఉందా? ఎక్కువ కాంప్లిమెంట్, బాగా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది సీన్? సారంగపాణి బ్రో. సారంగపాణి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది, అప్పుడు చాలా బాగా చేసామని చెప్పి అంటాను. సారంగపాణి ఒక లవ్ సాంగ్ ఉంటుంది, చాలా బాగా, అది నాకు బాగా నా లైఫ్లో బాగా ప్లస్ అయిన మంచి సాంగ్ అది. విశాల్ రెడ్డి దాని మ్యూజిక్ డైరెక్టర్, మనోడు చెన్నైలో ఉంటాడు అనమాట. అద్భుతంగా ఇచ్చాడనమాట. జోక్ బాక్స్ నిజంగా అసలు అంటే వెబ్ సిరీస్లో అప్పట్లో మంచి ట్రెండ్ అయింది. నా మ్యూజిక్ కూడా అసలు బాగా హెల్ప్ అయింది నాకు. అలాంటి మ్యూజిక్ ఎవరు ఇవ్వలేదమ్మా అసలు. మంచి లవ్ సాంగ్ ఇచ్చాడు నాకు. మా ఆవిడకి చాలా నచ్చింది. నా 10th క్లాస్ ఫేజ్ నుంచి ఇంటర్, తర్వాత డిగ్రీ, తర్వాత ఉద్యోగం, అన్ని ఫేజుల్లో ఉండే ఒక లవ్ స్టోరీ జరుగుతుంది అనమాట. అసలు మంచి సాంగ్ ఇచ్చాడు నాకు. మా ఆవిడకి నాకు బాగా నచ్చింది ఆ సాంగ్. చాలా బాగుంది, చాలా మంచి అప్రైజల్ వచ్చింది, కాంప్లిమెంట్స్ అని. నైస్ నైస్. సో కాదన్న, నార్మల్గా ఇప్పుడు మనం ఎవరిని విజయ్ సేతుపతి గారిని చూస్తున్నాం. ఈ మధ్యన గ్రే షేడ్లు, నెగిటివ్ షేడ్లు చేయడానికి డిమాండ్ బేభత్సంగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద హీరోలే చేస్తున్నారు. అండ్ మేజర్లీ ఎక్కువ విలన్ రోల్ ఎవరా అని చూస్తున్నారు. ఇప్పుడు కాస్ట్ వచ్చినప్పుడు హీరో తర్వాత యాంటోగనిస్ట్ ఎవరు. కొన్నిసార్లు యాంటోగనిస్ట్ డామినేట్ చేస్తుంది ఆ రోల్. విజయ్ సేతుపతి గారి రోల్స్ కావచ్చు, కమల్ హాసన్ గారి రోల్స్ కావచ్చు. ఈ మధ్యన మన కలర్ ఫోటో హీరో సుహాస్ గారు కూడా చేశారు. యా. సో మీకేమన్నా అలా నెగిటివ్ షేడ్ కూడా చేయాలి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా పర్టికులర్గా? లేదు, మనం ఎంటర్టైనర్ గానే ఉండాలి. ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. మనం బాగా నుంచోవాలి, బాగా పేరు వినపడిన తర్వాత ఏమైనా కొత్త ప్రయోగాలు ఉంటే చేస్తాను. ప్రస్తుతానికి నేను అందరూ నవ్విద్దాం ఫిక్స్ అయ్యాను. ఆ పని మీద అయితే కొంచెం కష్టపడతా. తర్వాత సంగతి తర్వాత. ముందు మనం చూసి భయపడతారని అయితే ప్రస్తుతం అనుకోవట్లేదు. నన్ను చూస్తే ఆటోమేటిక్ నవ్వు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళాలంటే ముందే నవ్వుతాడు స్టాడియం. అలా ఎందుకంటారు? అది చెప్పలేము ఎందుకు. వాళ్ళకి ముందు కామెడీ చేద్దాం, తర్వాత సంగతి తర్వాత. ఓకే ఓకే. సో ఇంకేమన్నా ఇప్పుడు ఈ మధ్యన ఓటీటీలో కావచ్చు షోస్ ఎక్కువ వస్తున్నాయి, ఎంటర్టైనర్ షోస్ బేభత్సంగా వస్తున్నాయి. బాగా క్లిక్ అయిన షోస్ కూడా ఉన్నాయి. బికాజ్ అన్స్టాపబుల్ షో చూసుకుంటే మీకు బాలయ్య బాబు గారి సినిమా కెరియర్ ఎలా ఉన్నా, ఇది ఒక కొత్త, ఆయనకు ఒక కొత్త పాత క్రియేట్ చేసినట్టు లెక్క. ఆయన బాగా దగ్గర అయిపోయారు ఆడియన్స్ కి. ఆ తర్వాత చాలా హేటర్స్ కూడా ఏమ్మా బాలయ్య బాబు ఇంత బంగారమా అని చెప్పి అంటూ ఉన్నారు. సో అలా షోస్ కొన్ని ఉన్నాయి. అలాగేమన్నా మీకు ఎప్పుడన్నా షోస్ ఏమన్నా ఆఫర్లు వచ్చినాయా? ఒకవేళ ఆఫర్లు వస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ షోస్ అయితే? మొన్న రీసెంట్గా స్టార్ మాచ్ చేశాను బ్రో, గేమ్ షో ఒకటి, కిరాక్ బాయ్స్ కిలాడి గోల్స్ అని చెప్పి. అది మొన్న ఫస్ట్ షో నా లైఫ్లో, టీవీలో ఫస్ట్ షో అంటే ఆ కిరాక్ బాయ్స్ కిలాడి గోల్స్. 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు, మనమే నెగ్గాం, అబ్బాయిలు నెగ్గాం. అయిపోయింది గేమ్ షో అది. అలా కాకుండా హోస్ట్గా ఇప్పుడు ఎక్కువగా మన ప్రదీప్ గారు కావచ్చు, సుడిగాలి సుధీర్ గారు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. కొంతమంది ఈవెన్ నవదీప్ గారు ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు చాలా. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా మైండ్లో ఏమన్నా? అంటే నన్ను హోస్ట్గా చేసేదన్నా లేదు. మీరు మీకున్న కామెడీ టైమింగ్ చేయగలరు? చెప్పే కదా, ముందు నేను యాక్టింగ్ చేసుకుంటాను, తర్వాత సంగతి తర్వాత. అది ముందు యాక్టింగ్ చేసుకుంటాను ఫస్ట్. సో ఇన్స్పిరేషనల్ పాయింట్ ఎక్కడన్నా అసలు యాక్టర్ అవ్వాలని అంటే యాక్సిడెంటల్ యాక్టరా కంప్లీట్, ఏదన్నా ఒక ఇన్స్పిరేషనల్ ఫీల్డ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇది నేను ఏదో చిన్నప్పుడు యాక్టింగ్ కోసం పుట్టానని నేను చెప్పను. నేను నాకేమనిపించేది అంటే, చిన్నప్పుడు కామెడీ సీన్ చేస్తున్నప్పుడు మా నాన్న బాగా నవ్వేవాడు, మా అమ్మగారు మా నాన్నగారు అనమాట. ఇద్దరు బాగా నవ్వేవారు. బాగా అంటే ఒక కామెడీ సీన్ వస్తే విపరీతంగా నవ్వేవారు అనమాట. మా నాన్న అసలు పగలబడి నవ్వడం. అంటే నాకేంటో ఒక చిన్న ఫ్యాంటసీ ఉండేది, వస్తానని మనకేం తెలుసు, ఇండస్ట్రీలోకి మనకేం తెలియదుగా, అంటే నేను కూడా మా నాన్న ఇట్లా నవ్వించగలనా. ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది బ్రో. చిన్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంది, మా నాన్న నేను కూడా నవ్విస్తాను అంటే నాకు అసలు కుదురుద్ది. అట్లాగా సినిమాల్లోకి వస్తానని తెలియదు కాబట్టి అప్పుడు అదొక ఆశ మాత్రమే. ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేశానో, సో బిగినింగే నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా ఫ్రెండ్ క్యారెక్టరే, కామెడీ క్యారెక్టర్ వచ్చింది. నేను చూస్ చేసుకోవడం అట్లాగే చూస్ చేసుకున్నాను. ముందు కామెడీ చేద్దాం, నా మైండ్లో ఉందేంటి, మా నాన్న నవ్వించాలి. ఆడియన్స్ తర్వాత అలా ఎలా యాక్సెప్ట్ చేస్తారో మనకు తెలియదు. మనకు ఫస్ట్ మా అమ్మ నాన్న నవ్వించాలి.
అట్లా అంటే మా నాన్న అంటే నా కామెడీకి విపరీతంగా నవ్వుకోవడం, వీళ్ళిద్దరు ఫోన్లు చేసి నాకు ఒరే భలే చేసేవారా కామెడీ, తెగ నవ్వుకున్నాం అని చెప్పడం. అంటే ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అనమాట నాకు. ఓహో మా నాన్న నవ్వుకున్నట్టు చాలా నేను కూడా నవ్వించాను అనమాట. అయితే అదొక పిచ్చి హ్యాపీనెస్ నాకు. మిగతా అన్ని పక్కన పెడితే, కెరీర్ ఇవన్నీ పక్కన పెడితే నేను మా నాన్న నవ్వించాను. నాకు అదో ఒక పెద్ద ఒక గెలుపులా అనిపిస్తుంది నాకు. మా నాన్న నవ్వించాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలి అంతే. అంటే మీరు కోవిడ్ గురించి ఇందాక పాపం చాలా ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటారు మీ ఎదుగుదల, మీ గ్రాఫ్ చూస్తూ. మిమ్మల్ని పక్క వాళ్ళు అందరూ అడుగుతారు మీ అబ్బాయి అని చెప్పి. ఆ స్టోరీలు ఎక్కడన్నా రీల్ వస్తే పంపించడం రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. ఎవరో ఒకళ్ళు అందరూ కొంచెం ఎక్కువ క్లోజ్ అవుతారు. కాకుండా ఇది కాకుండా పేరెంట్స్ని ఆల్రెడీ ప్రౌడ్ చేస్తున్నారు, బట్ ఏదైనా నా పేరెంట్స్ని ఇంకా ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేయాలి, ఈ మూమెంట్ క్రియేట్ అయితే అని ఏమన్నా ఉందా మైండ్లో? ఇలాంటి మూమెంట్ ఒకటి క్రియేట్ చేసి అయిపోయింది కూడా. మొన్న ఆ స్టెప్ కూడా ఎక్కేసా. నేను చదివిన కాలేజ్కి ఒక గెస్ట్కి వెళ్దామని ఎప్పుడైనా అది ఉండేది మైండ్లో నాకు. బీటెక్ కాలేజ్లో మనం చదివిన కాలేజ్లో అనిపించేది నాకు. మా నాన్న ఏంటి అప్పుడు జాయిన్ చేసినప్పుడు నన్ను ఒక నార్మల్ పేరెంట్లో వచ్చి ఫస్ట్ రోజు జాయిన్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు మా నాన్న. నార్మల్ పేరెంట్, బీటెక్ కాలేజ్లో వన్ ఆఫ్ ద ఎవరో చదివే కుర్రాడు పక్కన మనోడు వన్ ఆఫ్ ద పేరెంట్ మా నాన్న. మొన్న మా కాలేజ్లో ఫెస్ట్ జరిగింది. ఒక 3000-4000 క్రౌడ్ ఉన్నారు. మనం అప్పటికే బాగా పాపులర్ అయిపోయాం. మనం షార్ట్ ఫిల్మ్ వెబ్సైట్ బాగా పాపులర్ అయినప్పటికీ గెస్ట్ కింద పిలిచారు నన్ను. మా హెచ్ఓడి ఫెస్ట్ జరుగుతుంది తేజ, నీకు స్లాట్ ఇస్తాం, ఒక 1/2 అవర్ 1 అవర్ స్లాట్ ఉంటుంది నీది, నీకు స్లాట్ ఇస్తాం కాబట్టి నువ్వు తప్పకుండా రావాలన్నారు. నువ్వు డాడీ ఆ రోజు ఏంటి డాడీని తీసుకెళ్ళా. డాడీ ఆ రోజు ముందు కూర్చున్నారు గెస్టులతోటి. డాడీ అక్కడ ఆ రోజు వన్ ఆఫ్ ది మెయిన్ గెస్ట్. నేను పైకి వెళ్ళి మా నాన్న అప్పుడు మా ప్రిన్సిపాల్ గారు, తర్వాత డైరెక్టర్స్ మొత్తం ఉంటారు కదా, కాలేజ్ డైరెక్టర్లు, మా డాడీకి సన్మానం చేశారు. ఆ రోజు బిగ్గెస్ట్ మూమెంట్. ఇది చెయ్యాలరా అనుకున్నాను. ఆ రోజు మా అమ్మ ఒక్కతే మిస్ అయింది. మా అమ్మ రాలేదు ఆ రోజు కాలేజీకి. కొంచెం బాధ అనిపించింది. బట్ మా నాన్న అసలు ఆ రోజు మా నాన్న ఎమోషనల్ అయిపోయాడు, నేను ఎమోషనల్ అయిపోయాను. అసలు గ్రేట్ మూమెంట్ అనమాట. అబ్బా కొట్టానరా నిజంగా. అసలు నేను నా కాలేజీకి నేను ఖచ్చితంగా గెస్ట్కి వెళ్దాను అనుకున్నా. చదివినప్పుడు అనుకున్నాను నేను, అబ్బా నేను కూడా వస్తే బాగుండరా ఈ కాలేజ్ గెస్ట్కి. ఎట్లా వస్తానని తెలీదు, ఏదో గెస్ట్ కింద రావాలని చెప్తే. బట్ వెళ్ళాను, సక్సెస్ఫుల్ అయ్యాను. స్టేజ్ మీద గట్టిగా మాట్లాడాను అందరితోటి. నా లైఫ్ ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి అందరికీ చెప్పాను. అంటే ఉండిపోయినాయి కొన్ని, మీరు అక్కడే సాటిస్ఫై అయిపోతారు కదా. మీ మదర్ కూడా వచ్చేస్తే మేబీ ఆ స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, చాలా మంచిగా రాసిన స్క్రీన్ ప్లే ఇదంతానే. మీ మదర్ కి ఒక పెద్ద ఇంకో ఈవెంట్ నాకు తెలిసి విజయ్ భాస్కర్ గారికి కూడా ఉంటది, మంచి బంగారం మీ అల్లుడు అని చెప్పి. అప్పుడు మీరు ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతారు కదా. వాళ్ళు ఏదో ఇప్పుడు దాకా ఇచ్చారు, వాళ్ళు పాపం ఇంత స్టాండ్ తీసుకున్నారు అంటున్నారు. పొద్దున్న ఆ మూమెంట్ కూడా ఎవరైనా మీ అల్లుడు బంగారం అని ఆయనతో చెప్తే. బట్ మీ లైఫ్ నుంచి నేను ఒకటే తెలుసుకున్నా అన్న, మేజర్ ఇన్స్పిరేషనల్ కోట్ ఒకటి చెప్తాను. అదే గమ్మున అంటూ ఉంటారు కదా, లేచి పరిగెట్టు బద్ధకంగా ఉండకని చెప్పి. మీరు ఆ రోజు జిమ్ బద్దకించి జిమ్లో జాయిన్ అవ్వకపోయి ఉంటే ఈరోజు మీ లైఫ్ ఎలా ఉండేదో. ఆ రోజు నిద్ర లేచి మీరు ఎనర్జెటిక్ గా జిమ్కి వెళ్ళారు, మోటివేట్ అయ్యి లైఫ్ మొత్తం మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. ఇంకా 2 ఉన్నాయి కదా, ఆ 2 మూమెంట్స్ కూడా అతి త్వరలో చేసేద్దాం. సో ఫైనల్లీ ఎవరన్నా ఒక్క హీరో పేరు చెప్పండి, ఖచ్చితంగా ఈ హీరోతో నేను సినిమా చేసిన రోజు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో అని ఫీల్ అవుతాను అనే విధంగా. మహేష్ బాబు గారు. చెయ్యాలి బ్రో, చేస్తాను బ్రో. ఇప్పుడు తొందరలో అవ్వకపోవచ్చేమో కానీ బట్ అవుతుంది బ్రో. బట్ ఈ లైఫ్లో మాత్రం ఖచ్చితంగా సార్తో సినిమా చేస్తా. ఐ విల్ డూ ఇట్. నేను ఖచ్చితంగా చేస్తా. ఏదో రకంగా వస్తుంది బ్రో ఆపర్చునిటీ, ఎటు నుంచి వస్తుందో తెలియదు, బట్ వస్తుంది, చేస్తా ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆయన స్కేల్ కూడా మారిపోతుంది, మన స్కేల్ కూడా మారిపోద్ది. అదే మీరు డ్రీమ్ బిగ్ అంటారు కదా, మీ డ్రీమ్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంత బిగ్ కాకపోవచ్చు, ఇప్పుడు ఇంకా బిగ్ అవుతుంది. ఆ డ్రీమ్ ఆటోమేటిక్గా బిగ్ అవుతుంది. స్క్రీన్ ప్లే బలంగా ఉందన్నమాట. విష్ ఆల్ సక్సెస్ అన్న, అన్ని జరగాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ గాడ్ చెప్పుకోండి, రైటర్ ఎవరైతే ఉన్నాడో బాగా రాశారు మీ లైఫ్. చూద్దాం అంటే చెప్పాను కదా, ఇప్పుడు కావచ్చు తర్వాత ఫ్యూచర్లో అవ్వచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.